పొరుగుదేశం ఎప్పుడు ఏదో ఒక దానికి ఏడుస్తూనే ఉంటుంది అంటారు. కానీ ఈసారి బంగ్లాదేశ్ ఏడుపు చూస్తుంటే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. భారత్ మా భూమిని మాకు తిరిగిచ్చేయండి, భారత్ మా సరిహద్దుల్లోకి ఏకంగా చొరబడి మా సొంత కంచెను కట్టేసుకుంది అని వాళ్ళు నానా యాగి చేస్తున్నారు. ఈ మాటలు ఎవరో రోడ్డు మీద వెళ్లే వాళ్ళు అన్నవి కావు. సాక్షాత్తు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీల్ ఉల్ రెహమాన్ గారు స్వయంగా మీడియా ముందుకు వచ్చి చేసిన కామెంట్స్ ఇవి. అసలు నిజంగానే భారత్ ఏమైనా హద్దులు దాటిందా, లేక అంతర్జాతీయ వేదికల మీద మన మీద ఏదో ఒకలా ప్రెషర్ తీసుకురావడానికి వాళ్ళాడుతున్న కొత్త డ్రామానా ఇది? ఇప్పుడు ఈ విషయాలు మనం లాజికల్గా ఆలోచించాల్సిన టైం వచ్చింది. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో మీరు ఏ సిటీ నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయండి. ఎన్ని సంబంధాలొచ్చినా పెళ్లి ముడి పడడం లేదా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే ఒక్కసారి రుద్రవర్మ గురూజీ గారిని సంప్రదించండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల సమస్యలు, ఇలా మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చూపబడును. చెడు ప్రయోగాలకు నివారణ చేయుట మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును. రుద్రశంకర జ్యోతిష పీఠం. మొబైల్ 9573711811. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. సరిహద్దు అవతల ఉన్న వాళ్ళ ప్లాన్స్ అన్నీ అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు వాళ్ళు ఇలా మైకుల ముందుకొచ్చి ఏడవడం, గ్లోబల్ లీడర్స్ దగ్గర సానుభూతి కోసం ట్రై చేయడం వాళ్లకు కామనే. గత కొంతకాలంగా మన పవర్ఫుల్ సైన్యం అలాగే మన భద్రతా దళాలు బంగ్లాదేశ్ బోర్డర్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి. అక్కడ మన వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటూ వాళ్ళ ఆటలు ఏమాత్రం సాగనివ్వడం లేదు. అప్పటి నుండి పొరుగుదేశం పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ మొత్తం పాతాళానికి పడిపోయింది. రోజుకో కొత్త టెన్షన్తో వాళ్ళకి రోజులు చాలా కష్టంగా గడుస్తున్నాయి. సరిగ్గా ఈ టైంలోనే డిప్లొమాటిక్ వర్గాల నుండి ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ న్యూస్ విన్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలసీ మేకర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నిన్నటికి నిన్న వాళ్ళ విదేశాంగ మంత్రి ఖలీల్ ఉల్ రెహమాన్ గారు హడావిడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన యావత్ ప్రపంచం ముందు ఒక కల్పిత కథను చెప్పారు. అది ఎంత కాంట్రవర్షియల్గా ఉందంటే ఇంటర్నేషనల్ మీడియాలో కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆయన ఏమన్నారంటే భారత సైనికులు ఇంటర్నేషనల్ బోర్డర్ లైన్ దాటి ఏకంగా 6 కిలోమీటర్ల లోపలికి వచ్చేశారట. అంతేకాదు అక్కడ చాలా స్పీడ్గా ముళ్ళకంచెను కూడా నిర్మిస్తున్నారని ఆయన ఒక పెద్ద ఆరోపణ చేశారు. ఇక్కడతో ఆయన ఆగలేదు, ఇంకో పెద్ద మాట కూడా చెప్పారు. వాళ్ళ వైపు ఉన్న కొందరు ఏజెన్సీల వాళ్ళు లేదా ఇంకేమైనా సంఘ విద్రోహ శక్తులు ఆ కంచె నిర్మాణాన్ని ఆపడానికి ట్రై చేసినప్పుడు మన సైనికులు వాళ్ళని అక్కడికక్కడే పట్టుకుని తీసుకువెళ్ళిపోతున్నారని ఆయన తెగ ఆవేదన పడిపోయారు. అసలు ఈ మాటలు వింటుంటేనే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది కదా. ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే ఎన్నాళ్ళు వాళ్ళ భూభాగం నుండి మన దేశంలోకి జరుగుతున్న అక్రమ స్మగ్లింగ్ అలాగే దొంగ చొరబాట్లను మన సైన్యం కంట్రోల్ చేయడం చూసి వాళ్ళకి పిచ్చెక్కుతుంది. ఈ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు కొన్నిసార్లు అమెరికా చుట్టూ తిరుగుతూ వాళ్ళ తలుపులు తడుతున్నారు. మరికొన్నిసార్లు ఏకంగా ఐక్యరాజ్య సమితిలో భారత్కు వ్యతిరేకంగా ఒక రిజల్యూషన్ పాస్ చేయించాలని నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి టైంలో చైనా, పాకిస్తాన్ లాంటి మన యాంటీ పార్టీలు సైలెంట్గా ఉంటాయా? ఎప్పుడెప్పుడు భారత్ మీద బురద జల్లుదామా అని వెయిట్ చేసే ఆ దేశాలు ఇప్పుడు బంగ్లాదేశ్కు సపోర్ట్ ఇవ్వడానికి ఈ గొడవను ఇంకా పెద్దది చేయడానికి రెడీ అయిపోయాయి. ఈ వివాదాన్ని కంటిన్యూ చేయాలని వాళ్ళు ఒక పెద్ద ప్లాన్ చేస్తున్నారు. దీనికంతటికి చెక్ పెట్టడానికి ఈ విషయం మీద ఐక్యరాజ్య సమితిలో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, అదేనండి మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గారు ఈ టోటల్ ఇష్యూని మన చేతుల్లోకి తీసుకున్నారు. అసలు ఈ తెర వెనుక ఏం జరిగిందో, ఈ లోపలి కథ ఏంటో మీకు పూర్తిగా అర్థం కావాలంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే. బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర మన ఆర్మీ అసలు ఏం చేస్తుందో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. మనకు ఇంటర్నల్గా తెలిసిన పక్కా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో మన మీద కంప్లైంట్ ఇచ్చిన వెంటనే బంగ్లాదేశ్ మంత్రి గారు సీక్రెట్గా ఒక పని చేశారు. ఆయన బ్యాక్ డోర్లో మన జైశంకర్ గారికి కాల్ చేశారు. ఆ ఫోన్ కాల్లో ఆయన టోన్ ఒక్కసారిగా మారిపోయింది. భారత్ మాకు పెద్దన్న లాంటిది, మా మీద అంత కఠినంగా ఉండకండి, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి అని బ్రతిమిలాడడం స్టార్ట్ చేశారట. వాళ్ళ హిపోక్రసీ ఏ రేంజ్లో ఉందో మీరే ఆలోచించండి. ఒకవైపు పబ్లిక్గా ప్రపంచం ముందు భారత్ని ఒక విలన్ లాగా
వేరే దేశాల భూములను లాక్కునే దేశంగా ప్రొజెక్ట్ చేస్తారు. కానీ లోపల గదుల్లో మాత్రం మీరే మా పెద్ద దిక్కు అని కాళ్ళు పట్టుకుంటారు. ఇది వాళ్ళు ఎప్పటి నుండో ఆడుతున్న డబుల్ గేమ్. ఒకవైపు అందరినీ మోసం చేస్తూ ఏడుపు మొహం పెడతారు, ఇంకోవైపు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ వాళ్ళు ఒక పెద్ద లాజిక్ మిస్ అయ్యారు. ఇప్పుడున్నది పాత రోజులు కాదు, ఇది కొత్త భారత్. ఇలాంటి డొల్ల మాటలు, ఈ ఫేక్ డిప్లొమసీని మన వాళ్ళు చాలా ఈజీగా కనిపెట్టేస్తారు. ఎప్పుడైతే ఈ డబుల్ గేమ్ గురించి మన జయశంకర్ గారికి తెలిసిందో ఆయన ఏమాత్రం లేట్ చేయకుండా కౌంటర్ ఇచ్చేశారు. ప్రపంచం మొత్తానికి భారత్ స్టాండ్ ఏంటో చాలా క్లియర్గా స్ట్రాంగ్గా చెప్పారు. భారత్ ఎప్పుడు ఇంటర్నేషనల్ రూల్స్ని ఫాలో అయ్యే ఒక రెస్పాన్సిబుల్ దేశమని ఆయన ముఖం మీదే చెప్పారు. మన బోర్డర్స్ని మనం కాపాడుకోవడానికి, మన సెక్యూరిటీని టైట్ చేసుకోవడానికి మనం ఏ దేశం దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా దీని మీద అప్పుడే ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. కానీ ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. బంగ్లాదేశ్ మంత్రి గారు అంత గట్టిగా భారత్ 6 కిలోమీటర్ల లోపలికి వచ్చేసింది అని ప్రపంచం ముందు ఎందుకు అరుస్తున్నారు? గ్రౌండ్లో నిజంగా మ్యాప్ మారిపోయిందా, లేక వాళ్ళు మన సైన్యం వేసిన ఉచ్చులో పడిపోయి ఈ డ్రామా ఆడుతున్నారా? అసలు ఈ 6 కిలోమీటర్ల స్టోరీ వెనుక ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు డీటెయిల్గా విశ్లేషిద్దాం. నిజానికి గత కొన్ని దశాబ్దాలుగా ఈ బోర్డర్ ఏరియా అంతా చాలా డేంజరస్గా ఉండేది. ఎందుకంటే అక్కడ చాలా వరకు నదులు, దట్టమైన అడవులు, చిత్తడి నేలలు ఉంటాయి. ఆ జియోగ్రఫీ ఎంత కష్టంగా ఉంటుందంటే అక్కడ ఒక పర్మనెంట్ కంచె కట్టడం అసలు ఇంపాసిబుల్ అని అందరూ అనుకునేవాళ్ళు. ఆ లూప్ హోల్ని వాడుకుని ఇన్నాళ్ళు సరిహద్దు అవతల ఉన్న స్మగ్లర్లు, సిండికేట్లు, వాళ్ళ ఏజెన్సీలు భారత భూమిని తన సొంత జాగీర్లాగా వాడుకున్నారు. మన బోర్డర్ లోపల చాలా దూరం వరకు వచ్చి వాళ్ళ అక్రమ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏకంగా ఆ ఏరియా అంతా వాళ్ళదే అన్నట్టుగా ఫీల్ అయిపోయారు. కానీ రీసెంట్గా సీన్ రివర్స్ అయింది. మన సైన్యం, భద్రతా దళాలు ఎంటర్ అయ్యాక ఈ లెక్కలన్నీ పూర్తిగా మారిపోయాయి. భారత ప్రభుత్వం లేటెస్ట్ టెక్నాలజీని, మోడర్న్ ఇంజనీరింగ్ని, అడ్వాన్స్డ్ జియో మ్యాపింగ్ సిస్టమ్స్ని వాడి ఆ ఏరియాలోని ప్రతి ఇంచును ఖచ్చితంగా లెక్క కట్టింది. మన బోర్డర్ ఎక్కడి వరకు ఉందో పక్కాగా మార్క్ చేసింది. ఆ తర్వాత మన సైన్యం యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. ఎంత కష్టమైన ఏరియా అయినా సరే, నదులు ఉన్నా సరే, వాటర్ ప్రూఫ్ కంచెలను, అసలు కట్ చేయడానికి కూడా వీలు లేని ముళ్ళ కంచెలను కట్టడం స్టార్ట్ చేసింది. ఇలా భారతదేశం తన ఒరిజినల్ ఇంటర్నేషనల్ బోర్డర్లో పర్మనెంట్ కంచె కట్టిన వెంటనే ఇన్నాళ్లుగా వాళ్ళు నడుపుతున్న ఆ ఇల్లీగల్ నెట్వర్క్ మొత్తం ఒక్క దెబ్బతో కొలాప్స్ అయిపోయింది. భారత్ ఇప్పటికే తన పంజా విసిరింది. వాళ్లకు ఇది మామూలు షాక్ కాదు. ఎందుకంటే నిన్నటి వరకు వాళ్ళు ఎంజాయ్ చేసిన ఆ ఆక్రమణ ప్రాంతం ఇప్పుడు పర్మనెంట్గా లాక్ అయిపోయింది. మన వాళ్ళు వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్కి వాళ్ళకి ఏం చెయ్యాలో అస్సలు అర్థం కాలేదు. ఆ భయంలోనే వాళ్ళ ప్రజల ముందు పరువు పోకూడదని భారత్ 6 కిలోమీటర్ల లోపలికి వచ్చి మన భూమిని లాక్కుంది అని ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. కానీ నిజమేంటంటే భారత్ తన సొంత భూభాగంలో నుంచే వాళ్ళ అక్రమ స్థావరాలను పెకిలించి అవతల పారేసింది. అందుకే ఇప్పుడు బంగ్లాదేశ్ దౌత్యపరంగా పూర్తిగా మోకరెళ్ళింది. పూర్తిగా డిఫెన్స్లో పడిపోయారు. ఇప్పుడు భారత్ వేసిన ఈ సెక్యూరిటీ గ్రిడ్ ఎంత హైటెక్గా ఉందంటే దాన్ని దాటడం వాళ్ళ వల్ల కాదు. మన సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసే సీన్ వాళ్లకు ఇక లేనే లేదు అని వాళ్ళకు అర్థమైపోయింది. గత కొన్నేళ్లుగా ఇంటర్నేషనల్ స్మగ్లర్లు, దేశ వ్యతిరేక శక్తులు ఈ 6 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వీక్ సెక్యూరిటీని వాడుకుని వందల కోట్ల రూపాయల స్మగ్లింగ్ బిజినెస్ నడిపారు. ఈ సిండికేట్ వెనక వాళ్ళ డిప్లొమాటిక్, ఇంటెలిజెన్స్ సంస్థల పరోక్ష సపోర్ట్ కూడా ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇది కేవలం స్మగ్లింగ్ మాత్రమే కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థను, అంతర్గత భద్రతను దెబ్బతీయడానికి వాళ్ళు వేసిన ఒక భారీ స్కెచ్ ఇది. కానీ మన ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్తో భద్రతా దళాలు ఈ కొత్త సిస్టమ్ని యాక్టివేట్ చేసిన వెంటనే వాళ్ళ స్కెచ్ మొత్తం రివర్స్ అయింది. ఈ దొంగదారులన్నీ శాశ్వతంగా క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు అక్కడ కేవలం ముళ్ళ కంచెలు మాత్రమే లేవు. భూమి లోపల ఎవరైనా సొరంగాలు తవ్వితే వెంటనే పసిగట్టే సిస్టమ్స్ ఉన్నాయి. రాత్రిపూట కూడా చీకట్లో మనుషుల్ని గుర్తించే థర్మల్ కెమెరాలు, అధునాతన సెన్సార్లు అన్నీ లైవ్లోకి వచ్చాయి. దీని అర్థం ఏంటంటే బోర్డర్ దగ్గర ఒక చిన్న పిట్ట ఎగిరినా సరే న్యూఢిల్లీలో ఉన్న కమాండ్ సెంటర్కి నిమిషానికి అప్డేట్ వెళ్ళిపోతుంది. అంత పకడ్బందీగా మన బోర్డర్ని ప్యాక్ చేసేశారు. అసలు కారణం ఏమిటి అంటే ఈ టెక్నాలజీ చూసి వాళ్ళకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. వాళ్ళ అక్రమ దందాలన్నీ ఆగిపోవడంతో తమ ఫెయిల్యూర్ని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఇలాంటి డిప్లొమాటిక్ డ్రామాలు ఆడుతున్నారు. భారత్ మన బోర్డర్లోకి వచ్చేస్తుంది అని ప్రపంచమంతా న్యూస్ స్ప్రెడ్ చేస్తే అప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మన మీద ప్రెషర్ పెడుతుందని వాళ్ళ ప్లాన్.
ఐక్యరాజ్య సమితిని బెదిరించడం ద్వారా లేదా చైనా పాకిస్తాన్ లాంటి దేశాలతో లాబియింగ్ చేయడం ద్వారా భారత్ని వెనక్కి తగ్గేలా చేయొచ్చు అని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ వాళ్ళు ఒక విషయం మర్చిపోయారు. ఇది ఆత్మనిర్భర్ భారత్, చాలా బలమైన దేశం. మన సరిహద్దులను కాపాడుకోవడానికి మనం ఎంతకైనా వెళ్తామన్న విషయం వాళ్లకు ఇంకా అర్థం కాలేదు. జాతీయ భద్రత విషయానికి వస్తే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని మన గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా ప్రూవ్ చేసింది. మన డిఫెన్స్ విషయంలో ఎవరికి తలొగ్గేది లేదు, లొంగబోము అని తేల్చి చెప్పింది. బార్డర్లో మన సైన్యం ఎంతో గట్టిగా కాపలా కాస్తుంది. మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఇదే స్ఫూర్తితో వాళ్ళ వెనుక ఒక సైనికుడిలాగా భుజం కలిపి నిలబడతారు. మరి ఈ టోటల్ ఎపిసోడ్ మీద మీ ఆలోచనలు ఏంటి? దయచేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ భాగంలో పంచుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.